అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులకు మరియు సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఫైర్ ఆఫీసర్ యోగేశ్వర్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ బాలరాజు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి పాల్గొని అగ్ని ప్రమాదాల నివారణపై సిబ్బంది మరియు నర్సులకు డెమో ద్వారా అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిఎంఈ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. మనం దేవుని ఎలా ప్రార్థిస్తామో బాగుంటుంది. అది కొద్దిగా ఉపయోగించుకొని కొద్దిగా మార్పు వచ్చిందనుకో ప్రమాదం మీద మనకు ప్రమాదం రావడానికి కారణాలు ఏంటంటే మనం 2025 ఉన్నాం. 1925 బ్యాక్ వెళ్తే 100 బ్యాక్ వెళ్దామంటే భారతదేశంలో 5 6 అనేది ఇంకా పెట్టరా. ఇప్పుడు 2025 వచ్చినట్టు భారతదేశంలో దగ్గర 10,000 5 6 వచ్చాయి. ఎందుకు వచ్చినాయి 5 6 మళ్ళీ? యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్ ఎందుకు పెరుగుతాయంటే సమాజం టెక్నాలజీగా పెరుగుతున్నాం. మనం టెక్నాలజీలో రిస్క్ ఉంటుంది అనమాట. 5 రిస్క్ లేకుండా ఏ టెక్నాలజీ కనుక నువ్వు ఏమన్నా తీసుకోండి అన్ని ఫైట్లో నడుస్తాయి. 5 లేకుండా ఏది నడవవు. రావడానికి ఒక 5 to 10 minutes. ఈలోపు ఇక్కడ పేషెంట్లు అయితేనే పేషెంట్లు 10 minutes వరకు అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే ఎంతవరకు సేవ్ చేయగలం? సో ఇమీడియట్గా మీరే వాళ్ళను బయటికి షిఫ్ట్ చేయాలి, మీరే ఫైర్ ఫైటింగ్ చేయాలి. మాకు పని లేకోకుండా చేయడం కోసము మీ సహకారం కావాలి. అట్ ది సేమ్ టైము మాకు పని ఉంది అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారని దాని అర్థం. సో ఈ స్వార్థం కోసము ఎంతో నిష్ణాతులైన మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో 30 సంవత్సరాల పైనగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, వారు మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.